హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో చాలా మంది ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఒక మంచి ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అలా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి ప్లాట్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూడాల్సింది లొకేషన్. మనకు హైదరాబాద్ నుంచి ఎంత దగ్గరగా ఉంది అని. సో ఇవాళ నేను ఒక బ్యూటిఫుల్ వెంచర్ చూపించబోతున్నారు, కడతాల్ స్మార్ట్ సిటీ. సో ఎగ్జిట్ ఓఆర్ఆర్ చూసారు కదా, 14 దగ్గర ఉన్నాను. సో అక్కడ నుంచి వే అంతా చూయించుకుంటూ వెళ్తాను, ఎక్కడుంది ఏంటి అని. అక్కడికి వెళ్ళాక ఎటువంటి అమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయని చూసేద్దాం. లెట్స్ గో. సో ఎగ్జిట్ 14 ఓఆర్ఆర్లో దిగిన తర్వాత జస్ట్ 5 మినిట్స్ దూరంలోనే మనకు మహేశ్వరం గేట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి కడతాల్ స్మార్ట్ సిటీ ఎంత దూరం ఉందో చూద్దాం రండి. ఎస్, మహేశ్వరం గేట్ నుండి ఒక 10 మినిట్స్ దూరంలోనే మనకు కందుకూరు రోడ్ వస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఈ రోడ్ గురించి చెప్పాలి. ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ డిసెంబర్ 8th and 9th మన సీఎం గారు నిర్వహిస్తున్నారు. సో చాలా మంది వస్తున్నారు. జస్ట్ ఇక్కడ నుంచి మనకు 3 మినిట్స్ అవేలో మన కందుకూరు రోడ్ 200 feet రోడ్లో ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మన కడతాల్ స్మార్ట్ సిటీ ఎంత దూరం ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జిట్ నెంబర్ 14 ఓఆర్ఆర్, దాని తర్వాత 5 మినిట్స్ దూరంలోనే మనకు మహేశ్వరం గేట్ వచ్చింది. దాని తర్వాత మనకు కందుకూరు రోడ్ వచ్చింది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ కడతాల్ టౌన్కి వెళ్ళిపోతున్నాం. అక్కడే మన కడతాల్ స్మార్ట్ సిటీ వెంచర్ ఉంది, ఓపెన్ ప్లాట్స్. సో ఇంకేంటి ఆలస్యం, సో వెళ్ళి అక్కడ హైలైట్స్ ఏంటో చూద్దాము. అండ్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని రిటర్న్స్ వస్తాయనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. వెళ్దామా మరి? లెట్స్ గో. ఎస్ఎస్ఆర్ డెవలపర్స్ వారి కడతాల్ స్మార్ట్ సిటీ వెంచర్కి అయితే వచ్చేసాము. అండ్ డిటిసిపి అప్రూవల్ కూడా ఉంది. సో ఒకసారి వెళ్ళి చూద్దాము అసలు ప్రాజెక్ట్లో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి అని, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటి అని. సో మీరు ఎవరైనా ఒక మంచి ప్లాట్ తీసుకోవాలి మంచి లొకేషన్లో అనుకుంటే రూట్ మ్యాప్ కూడా చెప్పడం జరిగింది. చాలా ఈజీగా వచ్చేయచ్చు మనము ఎగ్జిట్ 14 ఓఆర్ఆర్ నుంచి. సో లోపలికి వెళ్ళి చూద్దాము మరి, రండి. సో ఫైనల్లీ ఎస్ఎస్ఆర్ డెవలపర్స్ వారి కడతాల్ స్మార్ట్ సిటీ వెంచర్లోకి అయితే వచ్చేసాము. చాలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేస్తున్నారు. ప్రాజెక్ట్లో ఎటువంటి డెవలప్మెంట్స్ అమ్యూనిటీస్ ఉన్నాయి చూద్దాం. దానికంటే ముందు డిటిసిపి అప్రూవల్ ఉంది అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు. దాంతోపాటు శ్రీశైలం హైవే ఎంత ఫాస్టెస్ట్గా గ్రో అవుతుందో అందరికీ తెలుసు. అండ్ రోడ్ సైడ్కే ఉందన్నమాట మనకు ఎస్ఎస్ఆర్ డెవలపర్స్ వారి కడతాల్ స్మార్ట్ సిటీ. సో 6.5 acresలో ఈ వెంచర్ని డెవలప్ చేస్తున్నారు. 165 square yards నుంచి మినిమం ప్లాటింగ్ సైజ్ అనేది వేరీ అవుతుంది. సో ఒక ప్రాజెక్ట్లో, ఒక వెంచర్లో ఒక ఓపెన్ ప్లాట్ తీసుకున్నాము అంటే దాని మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నాను అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఎస్ఎస్ఆర్ డెవలపర్స్ వాళ్ళు కడతాల్ స్మార్ట్ సిటీ వెంచర్లో అయితే చాలా వండర్ఫుల్ డెవలప్మెంట్స్ అయితే చేశారు. మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఎంత బ్యూటిఫుల్గా చేశారు. సో వాళ్ళు 40 and 33 feet బీటీ రోడ్ ఇవ్వడం జరిగింది. ఎంటర్ అవ్వగానే బ్యూటిఫుల్ ఎంట్రన్స్ ఆర్చ్ విత్ గేట్, 24/7 సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఎలక్ట్రికల్ పోల్స్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఉంది. 100% వాస్తు అనమాట. చుట్టూ 6.5 acres చుట్టూ ప్రహరీ కూడా అయితే మనకు బిల్డ్ చేసేసారు. చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఇస్తున్నారు, వాటర్ సంప్, ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైన్ సిస్టమ్, ఇలా ప్రతి ఒక్కటి డిటిసిపి అప్రూవల్తో పాటు బ్యాంక్ లోన్స్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఏదైనా ప్రాజెక్ట్లో ఒక ప్లాట్ తీసుకున్నాము అంటే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఉంటేనే మనకు అందులో ఇన్వెస్ట్ చేసినప్పుడు డబుల్ ఆన్ రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఫార్మా సిటీ, ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని చాలామంది చెప్తూనే ఉన్నారు. సో ఆ ఫార్మా సిటీకి, ఆ ఫ్యూచర్ సిటీకి మనకు జస్ట్ 5 మినిట్స్ దూరంలో మాత్రమే ఈ వెంచర్ ఉంది. అండ్ అలాగే 5 మినిట్స్ దూరంలో మనకు రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది. దాంతోపాటు మైసిగండి టెంపుల్ వస్తుంది. అండ్ అలాగే మహేశ్వరం పిరమిడ్ కూడా ఉంది. అండ్ అలాగే మనకు ఇక్కడ నుంచి కడతాల్ స్మార్ట్ సిటీ వెంచర్ నుంచి 20 మినిట్స్ దూరంలోనే మనకు ఓఆర్ఆర్ వచ్చేస్తుంది అనమాట. అండ్ స్కూల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. సో సిబిఎస్ఈ స్కూల్ కూడా ఇక్కడే ఉంది. అండ్ అలాగే ఎలక్ట్రానిక్ సిటీ, ఫ్యాబ్ సిటీ, మహేశ్వరం సెజ్, మ్యాక్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ జస్ట్ మనకు 20 మినిట్స్ దూరంలోనే వచ్చేస్తాయి. ఎవరైనా ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలి, ఫోర్త్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలి అండ్ డబుల్ ఆన్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే మాత్రం డెఫినెట్లీ కడతాల్ స్మార్ట్ సిటీలో మాత్రం ఒక ప్లాట్ తీసుకోవాల్సిందే. అంతేకాదండి, ఇక్కడ నుంచి జస్ట్ 30 మినిట్స్ దూరంలో మనకు ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ వస్తుంది. దాంతోపాటు ఆదిబట్ల సెజ్ ఉంది, హార్డ్వేర్ పార్క్ ఉంది, వండర్లా కూడా ఉంది, అగా ఖాన్ ఇంటర్నేషనల్ అకాడమీ కూడా ఉంది. సో ఇంతకంటే ఏం కావాలి ఒక వెంచర్లో ఒక ప్లాట్ తీసుకోవడానికి. అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ వీళ్ళ ఫస్ట్ యూఎస్పీ అనమాట. మీరు మొత్తం అమౌంట్ ఇచ్చేస్తే అదే రోజు రిజిస్ట్రేషన్ కూడా అయిపోతుంది. అండ్ డిటిసిపి అప్రూవల్ కూడా ఉంది. సో ఇంకేంటి, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఒక ప్లాట్ కొనడానికి ఏదైతే చెక్ లిస్ట్ కావాలో ఆ చెక్ లిస్ట్ మొత్తం టిక్ అయి ఉన్నాయన్నమాట. బ్యూటిఫుల్ వెంచర్, చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. సో మిడిల్ క్లాస్ వాళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్
ప్రాజెక్టులు అసలు ప్రతి ఒక్కరు అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకోవచ్చు అండ్ ఫ్యూచర్లో బోల్డంత రిటర్న్స్ కూడా ఆశించవచ్చు. అండ్ ఇంకేం చూస్తున్నారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తీసుకోండి అండ్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కట్టాల్ స్మార్ట్ సిటీ ఎస్ఎస్ఆర్ డెవలపర్స్. సో ఎస్ఎస్ఆర్ డెవలపర్స్ ఎండి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు కడతాల్ స్మార్ట్ సిటీలోనే మనము ఒక ప్లాట్ ఎందుకు తీసుకోవాలి అనేది అడుగుదాము. నమస్కారం రమేష్ గారు. సో ఏంటి ఆన్ ద వే రూట్ మ్యాప్ చూపించుకుంటూ నేనైతే వచ్చేసాను. చాలా ఈజీగా ఉంది రావడానికి కూడా. అండ్ మధ్యలో మనకి కందుకూరు రోడ్ దగ్గర ఫార్మా సిటీ దగ్గర December 8th 9th గ్లోబల్ సమ్మిట్ జరగబోతుంది. అక్కడ నుంచి హార్డ్లీ మనకు చాలా తక్కువ డిస్టెన్స్లోనే మన ప్రాజెక్ట్ ఉంది. కానీ చాలామంది అడిగే మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అసలు మీ వెంచర్లో ప్లాట్ ఎందుకు తీసుకోవాలి, ఏంటి యూఎస్పీ పాయింట్స్ ఏంటి? ఈ శ్రీశైలం హైవేలోనే మనకి ఎక్కువ ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం జరిగింది, డిఫరెంట్ కంపెనీస్ అన్ని కూడాను. వాటిలో కూడా మనం కడతాల్లో తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ తుక్కుగూడలో రేట్స్ అనేది ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినాయి మేడం. ఆ తర్వాత మహేశ్వరం కూడా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. తర్వాత మిగిలింది ఏంటి మనకి కందుకూరు, కడతాలు. ఇవి కూడాను ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి మనం ఇన్వెస్టర్స్కి సూటబుల్ లొకేషన్ అంటే ఇప్పుడు ప్రజెంట్ కడతాలి మేడం. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ ఒక 15,000 అరౌండ్ ప్లస్ ఆర్ మైనస్ రేట్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే అప్రిషియేషన్ అనేది చాలా బాగుంటుంది. అదే 30-40 వేలకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇన్వెస్ట్ చేసుకోవడానికి అంత సూటబుల్ కాదనేది మా ఒపీనియన్. ఆల్రెడీ అవన్నీ డెవలప్డ్ అయిపోయాయి కాబట్టి డెవలపింగ్లో ఉంది, ప్రైస్ కూడా మనకు అఫోర్డబుల్గా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు హ్యాపీగా. ఫ్యూచర్లో రిటర్న్స్ అనేవి ఎలా ఉంటాయండి? ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అది మనకి జస్ట్ మనకు నియర్ బై ఉన్నాం. మనం జస్ట్ 2-3 కిలోమీటర్స్లోనే అన్ని ఇన్క్లూడ్. అసలు మనం ఫోర్త్ సిటీలోనే ఉన్నట్టే మన వెంచరు. జస్ట్ 5 minutes వచ్చాను అంతే. అవును. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్లో కూడాను అన్ని మనకు ఇండియా నుండి కానివ్వండి, వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఇన్వెస్టర్స్ అందరం రేపు గ్లోబల్ సమ్మిట్కి అందరిని ఇన్వైట్ చేస్తున్నారు. అలాగే ఫిలిం స్టూడియోస్ పెట్టడానికి కూడాను మన రీసెంట్గా సల్మాన్ ఖాను, అజయ్ దేవగన్ వీళ్ళు వచ్చి కూడా మన సీఎం గారితో కలవటం జరిగింది. ప్లస్ అక్కడ ఫిలిం స్టూడియోస్ పెట్టడానికి కూడాను వాళ్ళు విల్లింగ్ చూపిస్తున్నారు. దానికి మన వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో ఫోర్త్ సిటీలో చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి మనం రేపు ఫ్యూచర్లో 100% మనం ఈ కడతాల్ ఏరియానే, కడతాలే మెయిన్ సెంటర్గా అవుతుంది మేడం. ఫోర్త్ సిటీకి మెయిన్ సెంటర్ అంటే శ్రీశైలం హైవేలో ఉన్న పెద్ద టౌన్స్లో మెయిన్ కడతాలేనండి. సో ఫోర్త్ సిటీ డెవలప్మెంట్స్ బాగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్క అంటే జానర్లో వాళ్ళు డెవలప్ చేస్తున్నారు కాబట్టి దాని దగ్గర ఉన్న ప్లాట్స్ తీసుకోవడం బెటర్. సో బోల్డ్ అన్ని వెంచర్స్ ఉన్నాయి. సో స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది, అప్రూవల్స్ ఉన్నాయంటున్నారు కదా. ఒక్కసారి అసలు ప్లాట్ గురించి అండ్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి చెప్పండి. ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏమన్నా అన్ని అప్రూవల్తో రెడీగా ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, మనం డెవలప్మెంట్స్ పర్ఫెక్ట్గా చేసేసాము. మనం అన్ని కూడా 5 years మెయింటెనెన్స్లు మన సైట్లో కంపల్సరీ ఇస్తామండి. 24 hours ఎప్పుడు చూసినా మన వాచ్మెన్ ఉంటాడు. కాబట్టి మన ప్రాజెక్ట్లో కనుక ఏదైనా ప్లాట్ కొనుక్కుంటే 100% సేఫ్గా ఉండొచ్చు అండి. ఆడియన్స్కి ఏం చెప్తారు ఫైనల్గా? ఎప్పుడైనా ఒక రియల్ ఎస్టేట్లో ల్యాండ్ మీద పెట్టుకునేది ఎప్పుడు కూడా నష్టం అనేది జరగదు. ఒక రోజు గడిచే కొన్ని ప్రాఫిటే తప్ప లాస్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళకి నచ్చిన ప్లేస్లో అంటే మన వెంచర్లోనే కొనుక్కోమని నేను చెప్పను. ఈ శ్రీశైలం హైవేలో ఏ లొకేషన్లో ఎక్కడ కొనుక్కున్నా కూడా అప్రిషియేషన్ అనేది మాత్రం గ్యారెంటీ అండి. ఎందుకంటే డిఫరెంట్ డెవలప్మెంట్స్ మనకి నియర్ బై ఎయిర్పోర్ట్ అండి, ప్లస్ పాయింట్ మనకు అది. అలాగే మరి ముఖ్యంగా ఏంటంటే మేడం, ఇప్పుడు ఫోర్త్ సిటీ నుండి ఏపీని కనెక్ట్ చేయడం కోసమని మన ఏపీ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ రెండు కలిసి ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని ఒక రోడ్ని ఫార్మేషన్ చేస్తున్నాం. 8 lanes రోడ్డు హైదరాబాద్ నుంచి అమరావతికి ప్లస్ అక్కడ నుండి మచిలీపట్నం ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ చేస్తున్నారండి. ఎందుకంటే ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే సాటర్డే సండే వస్తే హైదరాబాద్ నుంచి కంప్లీట్గా చీరాల బీచ్లో ఉంటున్నారండి అందరూ. హైదరాబాద్ పీపుల్ అందరూ కూడా ఇప్పుడు గోవా ఎవరు వెళ్ళట్లేదు. చీరాల చాలా ఫేమస్ అయిపోయింది. ఆదిబాట్ల నుంచి ఏదైతే గ్రీన్ ఫీల్డ్ రోడ్ ఉందో దానికి కనెక్టివిటీ చేసుకుని కంటిన్యూషన్ డైరెక్ట్గా అమరావతికి తీసుకెళ్లిపోతున్నాడు. అమరావతికి వెళ్ళే దారిలోనూ చీరాలకి మచిలీపట్నాలకి స్ప్లిట్ అయిపోతుంది. మనకి జస్ట్ 3 hours లో మనం బీచ్లో ఉంటాం. దానివల్ల కూడా మనకి ఆంధ్ర పీపుల్ కానివ్వండి వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ లొకేషన్లో ఉండటానికి చాలా ఇష్టపడతారండి. ఎందుకంటే మనం కడతాల్లో ఉండి సిటీలోకి వెళ్ళే డిస్టెన్స్లో మనం ఏపీకి వెళ్ళిపోతాం. ఆ రోడ్స్ కానీ ఫార్మేషన్ అయిపోతాయి. అది కూడా మనకు చాలా అడ్వాంటేజ్. సో ఫైనల్లీ ఏంటంటే చాలా దగ్గరికి ఫ్యూచర్ సిటీ కానీ ఫోర్త్ సిటీకి దగ్గరగా అండ్ రోడ్ దగ్గరే
కడతాల్ టౌన్ దగ్గర చాలా బ్యూటిఫుల్ వెంచర్ రమేష్ గారు వేశారు. అండ్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీరు చూశారు. సో ఎవరైనా ఎక్కువ హై బడ్జెట్ ఉంటుంది మహేశ్వరంలో కానీ, ఇంకొక ప్లేస్‌లో కానీ అనుకుంటే ఫ్యూచర్ సిటీ దగ్గర ఇంకొక అమేజింగ్ ఏరియా కడతాల్. అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చాలా బావుంటాయి. అండ్ మంచి అఫోర్డబుల్ ప్రైజెస్‌కి ఇస్తున్నారు. వెల్ మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. 5 ఇయర్స్ మెయింటెనెన్స్ కూడా రమేష్ గారు ఇస్తున్నారనమాట. ఇంకేం చూస్తున్నారు, కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి మరిన్ని వివరాలు తీసుకొని ఖచ్చితంగా కడతాల్ స్మార్ట్ సిటీలో ఎస్ఎస్ఆర్ డెవలపర్స్ నుంచి ఒక ప్లాట్ కొనాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ అండి.